నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామంలో డ్రైనేజీలో పోలింగ్ చిట్టీలు దొరకడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఎన్నికల ప్రక్రియపై సందేహాలు రేకెత్తాయి. బీఆర్ఎస్ నాయకులే రిగ్గింగ్కు పాల్పడి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రంగా ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం చేసి నిందలు వేస్తున్నారంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామ డ్రైనేజీలో పోలింగ్ చిట్టీలు దొరకడం అయితే జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులే రిగ్గింగ్ చేసి ఈ చిట్టీలను ఈ డ్రైనేజీలో పడేశారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. అసలు ఈ అంశానికి సంబంధించిన విషయాలు ఏంటి, ఈ పోలింగ్ చిట్టీలు దాంట్లోకి ఎలా వెళ్ళాయి అనే విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ పోలింగ్ చిట్టీలు డ్రైనేజీకి వెళ్ళడం ఏంటి, ఇదంతా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించే ఆరోపణలు కనుక వాస్తవాలు ఏంటి? అంటే బీఆర్ఎస్ వాళ్ళు అర్ధరహితమైనటువంటి ఆరోపణలు, అసత్యమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎలక్షన్ జరిగింది, చిట్యాల్లో ఎలక్షన్లో పోలైనటువంటి ఓట్లు ఎన్ని అనేటువంటి వాళ్ళ పోలింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి సమక్షంలోనే పోలింగ్ బూతుల్ని సీల్ చేస్తున్నప్పుడు, అంటే పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయి పోలింగ్ బూతుల్ని సీల్ చేస్తున్నప్పుడు ఏ బూతులో అంటే అక్కడ ఎన్ని వార్డులు ఉంటే అన్ని బూతులు ఉంటాయి, ఏ బూతులో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేటువంటిది చాలా స్పష్టంగా రాసి వాళ్ళకి సిగ్నేచర్ తీసుకుని వాళ్ళకు ఒక రసీదు కూడా ఇస్తారు. ఇవి తీసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళి కౌంటింగ్ హాల్లోకి పోయినప్పుడు టాలీ చేసుకుంటారు. పోలైన ఓట్లెన్ని, ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఉన్న ఓట్లు ఎన్ని అనేటువంటిది టాలీ చేసేసుకొని ఏ గుర్తుకి ఎన్ని పడ్డాయని వరుసగా బాక్సులు పెట్టేసి దాంట్లో వేసి తర్వాత 25 కట్టలు కట్టేసి ఆ కట్టలు కట్టినటువంటి వాటిని ఏ గుర్తుగా ఆ గుర్తుగా చూయించుకుంటూ చేసి కౌంట్ చేస్తాం. అంటే నీకు ఆడ రింగు గుర్తుంటే రింగు గుర్తు, బ్యాటు గుర్తుంటే బ్యాటు గుర్తు, కత్తెర గుర్తుంటే కత్తెర గుర్తు, ఎన్ని ఉంటే అన్ని బాక్సులు పెట్టేసి దానికి వేసేసి లెక్క చేస్తారు. లెక్క చేసిన తర్వాత నీకు లెక్కించినటువంటి ఓట్లు, పోలైనటువంటి ఓట్లు, దీంట్లో ఇన్వాలిడ్ ఉంటే ఇన్వాలిడ్ ఇవన్నీ కలిపేసిన తర్వాత పోలైనటువంటి ఓట్లు లెక్కించినటువంటి ఓట్లను టాలీ చేసుకున్నాక ఒకే చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కానీ వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని ఎన్ని రౌండ్లు ఉంటే అన్ని రౌండ్ల సిగ్నేచర్, లేకుంటే లంసమ్ ఉంటే లంసమ్ సిగ్నేచర్ని తీసుకొని డిక్లరేషన్ చేస్తారు. అంటే వాళ్ళు ప్రధానంగా ఏం ఆరోపిస్తారు అంటే 1 గంటలకు పోలింగ్ అయిపోతే 2 గంటల వరకు మధ్యలో టైం ఉంటుంది కదా, ఈ టైంలోనే మార్చిన తర్వాత మాత్రమే కౌంటింగ్ జరిగింది, ఇదంతా అప్పుడు తీసినటువంటి చిట్టీలు మాత్రమే డ్రైనేజీలో పడేశారని చెప్పేసి చెప్తున్నారు. అంటే అంత భావదారిద్ర్యం ఉందంటే ఒక ఆయన 10 సంవత్సరాలు మంత్రి చేసిండ్రు, అంతకుముందు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు. అంటే ఒక పోలింగ్ సంబంధించినటువంటి స్టేషన్లో పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేస్తారు. అక్కడ వచ్చినటువంటి ఓటర్తోని సిగ్నేచర్ చేయించుకొని నీకు ఇస్తారు. అంటే ఒకరు ఇంకు పెడతారు, ఒకరు సిగ్నేచర్ తీసుకుంటారు, కట్ చేసి ఇచ్చేస్తే తీసుకొని పోయి నువ్వు ఓటు వేయాలి. అంటే ఓటరు సంతకం ఉంటుంది, ప్లస్ పోలింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి సంతకం ఉంటుంది, నీకు ఇచ్చినటువంటి ఓటు ఇచ్చినటువంటి నీ సీరియల్ నెంబర్ రాసుకొని అంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ప్రకారం జరిగినటువంటి ప్రక్రియ పోలింగ్ బాక్సుల్ని సీల్ చేసి వాళ్ళ సమక్షంలో సీల్ చేస్తారు, అక్కడ పెట్టేస్తారు. మళ్ళీ కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు వాళ్ళకు ఆ సీల్ చూయించి ఓపెన్ చేసినటువంటి దాంట్లో ఎన్ని పోలైనాయో మీకు పోలైనటువంటి మీకు పోలింగ్ ఏజెంట్లకు కూర్చున్న ఏజెంట్లకు ఇచ్చినటువంటి రసీదులో ఉన్నాయా లేవా చూసుకోండి అని చెప్పేసి చేస్తారు. ఇది ఎలక్షన్ ప్రాసెస్. అప్పటికప్పుడు ఓట్లు గుద్ది తీసుకొచ్చి ఇది తీసి అది పెట్టడం అనేటువంటి అసంభవం. అది ఎట్లా సాధ్యమైంది? సాధ్యం కానటువంటి దాన్ని, అసంభవమైనటువంటి విషయాల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఏం దొరుకుతలేదు, వాళ్ళకు మాట్లాడటానికి చెప్పడానికి ఏం దొరుకుతలేదు. ఏడ ఏం దొరికినా దాని పెద్ద గోరంతను కొండంత చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా అయిపోయేసి ఎలక్షన్ విజేతల్ని సజావుగా డిక్లేర్ చేసి డిక్లరేషన్ ఫామ్ మీద వీళ్ళందరూ కూడా శాంతియుతంగా ప్రశాంతంగా సంతకాలు పెట్టేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ మొదటికి వచ్చేసి ఇది జరిగింది అది జరిగిందని అంటే వాళ్ళంత భావదారిద్ర్యము, వాళ్ళంత ఇది ఇంకా నేను ఎక్కడ చూస్తలేను.
అంటే చిన్న కాపర్తి గ్రామమే కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఎన్నికల అధికారులను ఇటు పోలీసులను మేనేజ్ చేసుకొని గ్రామ పంచాయతీలలో గెలుస్తున్నారని చెప్పేసి ఈ మొత్తం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కదా. ఇక వాళ్ళకు ఆడలేక మధ్యలో అని చెప్పేసి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప ఎంత ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయి, ఎంత సజావుగా జరిగినాయి, వాళ్ళు ఘర్షణ కావాలని కోరుకున్నారు, వాళ్ళు గొడవలు కావాలని కోరుకున్నారు, వాళ్ళు అల్లర్లు కావాలని కోరుకున్నారు, వాళ్ళు గందరగోళం కావాలని కోరుకున్నారు. ఇవన్నీ ఏం లేకుండా ప్రశాంతంగా మొదటి విడత ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది. ప్రశాంతంగా ఎలక్షన్ ముగిసింది. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నవ్వేస్తుంది. ఈడ ఇది జరిగింది, ఆడ కూడా అట్ట జరిగింది, ఈడ గట్ట జరిగింది, కడపర్తిలో కూడా అదే జరిగింది. కడపర్తిలో మరి అదే జరిగితే మీ బీఆర్ఎస్ వాళ్ళే గెలిచారు కదా. ఆ గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది. 1 గంట తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగింది. వార్డులకు కౌంటింగ్ జరిగింది, సర్పంచ్ కౌంటింగ్ జరిగింది. ఎక్కడికక్కడ డిక్లరేషన్స్ ఇచ్చిర్రు, అభ్యర్థులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, బయటకు వచ్చిర్రు, మరుసటి రోజు వచ్చి మమ్మల్ని కలిసిండ్రు, మాతోని వాళ్ళు సన్మానం తీసుకుర్రు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మోరిలో ఇవి కనిపించినాయి అవి కనిపించినాయి అని చెప్పేసి దాన్ని పట్టుకొని పెద్ద రాద్ధాంతం చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది తప్పు. దాన్ని ప్రజలు ఎవరు విశ్వసించొద్దు, నమ్మొద్దు. వాళ్ళు తీసుకుపోతున్నటువంటి క్రమంలో సీల్ చేసి బాక్సులు తీసుకుపోతున్నటువంటి క్రమంలో మిస్ అయినటువంటి ఎట్లా మిస్ అయినాయో విచారణ చేయాలి. విచారణ చేపించి మిస్ చేసినటువంటి వ్యక్తులు ఎంత వాళ్ళున్నా చట్టపరంగా చర్యలు తీసుకుందాం. అది డిమాండ్ చేయాలి. ఈ మిస్సింగ్కు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తేల్చమని చెప్పేసి అడగాలి. మిస్ చేసినటువంటి అధికారులు ఎందుకు మిస్ చేశారు, ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోమని డిమాండ్ చేయాలి. ఇవి ఏమి కాకుండా ఇది జరిగింది అది జరిగింది ఇది ప్రక్రియ, వాళ్ళ అభ్యర్థి ఆడ కూర్చుండు, వాళ్ళ అభ్యర్థికి వచ్చిన ఓట్లు, మా అభ్యర్థికి వచ్చిన ఓట్లు, సిపిఎం అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 3 పార్టీల వాళ్ళు ఆడ ఉన్నారు. పోనీ సిపిఎం పార్టీలో వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ చూస్తున్నాగానే బాక్సులు ఓపెన్ చేసిరు కదా. వీళ్ళందరి సమక్షంలోనే బాక్సులు ఓపెన్ అయినాయిగా. వీళ్ళందరి సమక్షంలోనే కట్టలు కట్టిరు కదా. వీళ్ళందరి సమక్షంలోనే కౌంటింగ్ అయింది కదా. వీళ్ళందరి సమక్షంలోనే డిక్లరేషన్ అయింది కదా. ఇంత పారదర్శకంగా ఎలక్షన్ జరిగితే, ఇంత పారదర్శకంగా ఎలక్షన్ ప్రక్రియ పూర్తయితే దాన్ని మసిముసి మారేడుగా చేయడానికి చేస్తున్నటువంటి ప్రక్రియను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించండి, ఆలోచించండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. స్థితి ఏదైతే చిన్న కాపర్తికి సంబంధించినటువంటి విషయం ఏదైతుందో మొత్తం కూడా పారదర్శకంగా జరిగిందని చెప్పేసి దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేసినా ఇప్పటికే దీని మీద సంబంధించినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేశారు. దీని మీద సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలో ఎలాంటి వాస్తవాలు లేవు, ప్రజలు గమనించాలని చెప్పేసి ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM TV, నకరికల్.